Audio Jungle. Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్ అని ఎందుకన్నానంటే మన ఛానల్లో ఇప్పటివరకు అన్ని రివ్యూసే ఇస్తూ వచ్చానండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాము అంటే మీరు చూసే ఉంటారు, తమ్నైల్ చూసారు కదా, మనాలి వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అయింది. మా ఫ్లైట్ వచ్చేసి 4:30కి ఎర్లీ మార్నింగ్ ఇండిగో ఫ్లైట్ అనమాట, హైదరాబాద్ టు ఢిల్లీ. సో దానికైతే మేము వెళ్తున్నాము. రీసెంట్గా సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి కదా, అప్పుడు వెళ్ళామన్నమాట. అది ఎర్లీ మార్నింగ్ మండే 2కి అయితే క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. అక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకుంటున్నాము. ఎయిర్పోర్ట్లో 2 hours ముందే ఉండాలి కాబట్టి సో ఎర్లీగానే వెళ్ళాము. వెయిటింగ్ ఫర్ ద బోర్డింగ్, వెయిట్ చేస్తున్నాం ఫ్లైట్ కోసం. మా అమ్మాయిది ఇది రెండో పాపది, వేదాంశి. తనకు వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో తను ఎలా ఎక్సైట్ ఫీల్ అవుతుందా అని చాలా ఈగర్గా వెయిట్ చేశాను, వీడియో తీయాలి, క్యాప్చర్ చేయాలి అని. సో అది వచ్చిందని అనుకుంటున్నాను. తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. చూడండి తను ఎంత ఎక్సైట్ ఫీల్ అవుతుందో. Sir. Vego, say hi. Say hi. ఫ్లైట్ బాగుందా? సూపర్ ఉందా? ఇదైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు తన ఎక్స్ప్రెషన్ అనమాట. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి టేక్ ఆఫ్ చేస్తారు కదా, అప్పుడు తీసాను. సో అందుకే లైటింగ్ లేదు. మార్నింగ్ 7కి అయితే ఢిల్లీలో ల్యాండ్ అయ్యామండి. ఇదంతా ఢిల్లీ ఎయిర్పోర్ట్. మంచినా? నాకేం చలి ఇట్లా వేస్తుంది కానీ వేయట్లా. చలేస్తుంది వేయట్లేదు కానీ చలేస్తుంది, అది మాత్రం నిజం. ఇక్కడ ఢిల్లీలో ఫుల్ చలి ఉంది గాయ్. సో గాయ్, ఇప్పుడు నేనైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్నా. ఇక్కడ నేను ఎయిర్పోర్ట్ లో ఊతుంటే నా నోటి నుంచి పొగలు వస్తున్నాయి, అంత చలి ఉంది ఇక్కడ. కనిపిస్తుందా లేదా నాకు తెలియదు. ఓకే ఓకే, ఫుల్ చలేస్తుంది ఇక్కడ. సో కూల్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఈస్ అమేజింగ్ యాక్చువల్లీ. బాయ్.
ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఢిల్లీ టు మనాలి కారులో అయితే వెళ్ళామండి. సో వెళ్తూ వెళ్తూ మధ్యలో టిఫిన్‌కి, లంచ్‌కి ఆగుతూ ఉంటాం కదా! సో అక్కడ కొన్ని ఫోటోలైతే తీసుకున్నారు. ఇది మధ్యలో మధ్యాహ్నం పూట లంచ్‌కి ఆగిన దగ్గర ఫోటోలు తీసుకున్నారు పిల్లలు. మొత్తము ఢిల్లీలో దిగిన తర్వాత 12 అవర్స్ జర్నీ మనాలికి. సో కొన్ని పిక్చర్స్ కూడా యాడ్ చేశాను మనాలికి వెళ్ళే దారిలో. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్‌గా ఉంది. స్నో అయితే పడట్లేదు మనాలిలో. ఇప్పుడైతే బావుంది. వెదర్ అన్ని ఏరియాస్ తిరగొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మొత్తం ఢిల్లీ టు మనాలి 12 అవర్స్ జర్నీ అండి. మొత్తం కార్‌లోనే ట్రావెల్ చేశాము. మేము గ్రీన్ ట్రీ వెకేషన్స్ ద్వారా బుక్ చేసుకొని వెళ్ళాము. జస్ట్ 2, 3 డేస్ ముందే మేము అనుకోని అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యి గ్రీన్ ట్రీ వెకేషన్ వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు బుక్ చేశారనమాట. కార్‌లో వెళ్ళాము మనాలికి. ఈ కార్ అనేది మాతో పాటే 5 డేస్ మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా మాతో పాటే ఉంది. మా ట్రిప్ వచ్చేసి మొత్తం 4 నైట్స్ 5 డేస్ ట్రిప్. సో ఎవరికైనా ట్రిప్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ అయితే చేయండి. ఇది మనాలికి వెళ్ళే దారి. అసలు ఎంత బావుందో మనాలి అయితే చాలా చాలా బావుందండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే స్నో పడట్లేదు అక్కడ. ఇదొచ్చేసి మా హోటల్. మాకు అలాట్ చేసిన హోటల్. అండ్ ఇదొచ్చేసి మా రూమ్ టూర్. రూమ్ కూడా చాలా బావుందండి. ఫుడ్ ఫెసిలిటీ కూడా బావుంది. మార్నింగ్ టిఫిన్ అండ్ నైట్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ కీప్ వాచింగ్. ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి చూసాము, ఏమేమి ప్లేసెస్ చూసాము అనేది ఇంకా ముందు ముందు వీడియోస్‌లో చెప్తాను. అండ్ అలాగే ఫోటోస్, వీడియోస్ కూడా యాడ్ చేస్తానండి. సో వీడియోనైతే ఎవ్వరూ మిస్ చేయొద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫార్వర్డ్ చేయండి. డే 2 వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం.